తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి అభిలాష బిస్ట్ గారు, ముందుగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం కల్పించినందుకు, నన్ను ఆహ్వానించినందుకు వారికి నా ధన్యవాదాలు. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవి గుప్తా గారికి, డాక్టర్ సువర్ణ గారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వారికి, ఈ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ గారికి, శిఖా గోయల్ గారికి, సౌమ్య మిశ్రా గారికి, బాల నాగదేవి గారికి, చెన్నై నుంచి ఉన్నారు వారికి, స్వాతి లక్రా గారికి, నా ముందు ఉన్నటువంటి చాలామంది సీనియర్ పోలీస్ అధికారులకి, అట్లాగే ఈ 3 రోజుల కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అనేక మంది పోలీస్ సిబ్బందికి అందరికి కూడా నా అభినందనలు. ఈ 3 రోజులు ఇక్కడి సీనియర్ అధికారులతో 3 టీములతో రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తున్నటువంటి మహిళల సమస్యల గురించి చక్కగా ఆలోచన చేసి వాటన్నిటిని అధిగమించడానికి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. అందులో మొదటిది నాకు బాగా నచ్చింది. ఉమెన్ కానిస్టేబుల్, ఉమెన్ ఎస్ఐ, ఉమెన్ ఎస్పీ ఏంటి? కానిస్టేబుల్ ఈజ్ ఎ కానిస్టేబుల్, ఎస్ఐ ఈజ్ ఎస్ఐ. సో ఆ ఉమెన్ అనే పదాన్ని తీసి కానిస్టేబుల్గానే మమ్మల్ని చూడాలి, ఎస్ఐగానే చూడాలి, పోలీస్ అధికారిగానే మమ్మల్ని చూడాలని చెప్పినటువంటి ఆలోచన చాలా మంచి ఆలోచన. రిక్రూట్మెంట్ చేసేటప్పుడు అప్పచెప్పేటువంటి బాధ్యతల్లో ఏ ర్యాంకులో అయితే వారిని నియమిస్తున్నామో ఆ ర్యాంకులో ఉన్నటువంటి అన్ని డ్యూటీస్ మెన్ అయినా ఉమెన్ అయినా అదే డ్యూటీస్ చేస్తూ ఉన్నారు. అలా చేసేటప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ కానిస్టేబుల్ అని, ఉమెన్ ఎస్ఐ అని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పినటువంటి మీ అందరి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కూడా పూర్తిగా ఏకీభవిస్తూ ఉన్నాను. అట్లాగే సువర్ణ గారు కూడా చెప్పారు కొన్ని అంశాలు గురించి చెప్తూ, మాకు ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకొని వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి వాటిని మనం చేయగలిగినప్పుడు నిజంగా మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి వాష్రూమ్స్ అనేది సమస్య చాలా ప్రధానమైనటువంటి సమస్య. అది బయట పబ్లిక్లో రోడ్డు మీద డ్యూటీ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే మీ స్టేషన్స్లో మీరు ఉన్న ప్రాంతంలో కూడా కావచ్చు. ఆ 2 చోట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి వాళ్ళకు కావాల్సిన చర్యలు అవసరం ఉన్నాయని నేను కూడా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అలాగే ఇంకా మిగతా చెప్పినటువంటి సమస్యలు కూడా క్రష్ గురించి కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర యూనిఫామ్ గురించి చెప్పినప్పుడు ఆ యూనిఫామ్ సంబంధించిన అవసరాల గురించి కానీ, ఇవన్నిటినీ అడ్రస్ చేయాల్సినటువంటి అంశాలే. మీ డైరెక్టర్ గారు చాలా
చక్కగా ప్రజెంట్ చేశారు. 3 రోజుల అంశాలని ఒక 10-15 నిమిషాల్లో చక్కగా సమ్మరైజ్ చేసి ఈ అంశాలన్నింటినీ కూడా అడ్రస్ చేయాల్సిన విధంగా డయాస్ మీద ఉన్నటువంటి ఉన్నతాధికారులకి నాకు కూడా అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్పారు. నేను కూడా ఇప్పుడు మాట్లాడేటప్పుడు అదే చెప్పబోతా ఉన్నాను. తప్పనిసరిగా మీరు చేసినటువంటి రికమెండేషన్స్ అన్నీ కూడా అమలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి రికమెండేషన్స్. ఈ రికమెండేషన్స్ ఏయో అమలు చేయడానికి అవకాశం లేకుండా గొంతెమ్మ కోరికల్లాగా ఉన్నాయి కూడా ఏమీ లేవు ఇందులో. సో సింపుల్గా కావాల్సిందల్లా ఒకటే, చేయాలనేటువంటి ఆలోచన సంకల్ప బలం ఉంటే వీటన్నిటినీ త్వరితగతినే మనం అందరూ అమలు చేసి చూపించడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు డీజీపీ గారు కూడా నేను చెప్పాను. ఇప్పుడే చెప్పినటువంటి అంశాలన్నిటిపైన త్వరితగతిన ఒక కమిటీని వేసి ఆ కమిటీ అంతా కూడా వీటన్నిటినీ సైంటిఫిక్గా రికమెండేషన్స్ ఇస్తూ గవర్నమెంట్కి పంపిస్తే సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సహేతుకంగా అర్థం చేసుకొని వీటన్నిటిని